కొద్ది రోజులుగా తెలుగు సినిమాలకు సంబంధించి వాటిని ఎలా తీస్తున్నారనే విషయం కంటే, వాటికి బిజినెస్ ఎలా జరుగుతుందనే విషయం కంటే కూడా, వాటి విడుదల విషయంలో ఎక్కువ హాట్ టాపిక్ అనేది నడుస్తుంది. ఎందుకు అంటే గనక సినిమాల రిలీజ్ డేట్లనేవి ఇప్పుడు చాలా కీలకంగా మారిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు తీస్తున్న సినిమాల సంఖ్య 99% అంతా కూడా స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉన్నారు. అన్ని భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేయాలి అంటే గనక ఇతర భాషలకు సంబంధించిన వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మంచి డేట్‌ని ఫిక్స్ చేసుకుని, అది కూడా వీకెండ్స్ కానీ, సెలవులు గానీ కలిసి వచ్చేలాగా చేసుకుంటే గనక మాక్సిమం వసూళ్లను సాధించుకోవచ్చు అనే ధోరణిలో కూడా నిర్మాతల ఆలోచన విధానం అనేది ఉంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాలైన 'దేవరా' గానీ, 'పుష్ప 2' విషయంలో గానీ, 'కల్కి' లాంటి సినిమాల విషయంలో కూడా మేజర్ రిలీజ్ డేట్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అయితే సినిమాల మేకింగ్ అనేది ఆ డేట్‌కు కంప్లీట్ చేయడం అనేది కూడా మేకర్స్‌కి పెద్ద టాస్క్ అయిపోయింది. అవుట్‌పుట్ విషయంలో అనుకున్న విధంగా రాకపోతే గనక అంటే కంగారుగా సినిమాను అనుకున్న డేట్‌కు రిలీజ్ చేయాలనే కోణంలో తీస్తే అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఓ పక్క అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి మెయింటైన్ చేయాలి, ఎలాంటి వాల్యూస్‌ని మెయింటైన్ చేయాలనే విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, ఆ తర్వాత ప్రమోషన్ క్యాంపెయిన్‌ను కూడా అవకాశం అంటే ఒక టైం ఉండేలాగా చూసుకుని, దానికి తగ్గట్టుగా రిలీజ్ డేట్‌ను కూడా మంచి డేట్‌ను ఫిక్స్ చేసుకుని, అది వీకెండ్స్ కూడా కలిసి వచ్చేటట్టుగా కూడా ఈ ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారిపోయిన పరిస్థితి. ఇదే క్రమంలో 'దేవరా' సినిమా ఏప్రిల్ 5వ తారీఖు అని చెప్పేసి తొలి నుంచి ప్రకటించారు. అయితే 'దేవరా' సినిమా ఎప్పుడైతే అవుట్‌పుట్ విషయంలో వాళ్ళు కొంత సమయం తీసుకోవాలి, టెక్నికల్‌గా కొంత సమయం అనేది ఈ సినిమాకి అవసరం ఉంటుంది అని చెప్పేసి నేపథ్యంలో, పైగా ఎలక్షన్ సీజన్ కూడా త్వరలో ఉంటున్న నేపథ్యంలో ఈ సీజన్‌లో 'దేవరా' సినిమా రావటం అనేది అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి ఒక ఆలోచన విధానం. దీనికి అందరూ ఎక్కువగా పోస్ట్‌పోన్ చేస్తే బాగుంటుంది, వాయిదా వేస్తేనే బెటర్ అనే ఒక ఆలోచన అందరూ కూడా ఎక్కువగా మాట్లాడటం. మేజర్ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమాను తర్వాతకి పోస్ట్‌పోన్ చేయాలి, అంటే ఏప్రిల్ 5 కాకుండా తదుపరి ఎప్పుడైనా మంచి డేట్ చూసి చేయాలని చెప్పే ధోరణిలో కూడా మేకర్స్ ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ డేట్‌కు అది ఒక మంచి డేట్ చెప్పాలంటే గనక సమ్మర్ హాలిడేస్. నిజానికి సమ్మర్లో సినిమాలను రిలీజ్ చేసుకుంది అంటే అంతా ఎగ్జామ్స్ అయిపోతే అందరూ ఖాళీగా ఉంటారు. కంప్లీట్‌గా ఒక రిలాక్సేషన్ కోసం మళ్ళీ సినిమా అనేది ప్రధానమైన ప్లాట్‌ఫామ్‌గా ఉంటుంది కాబట్టి, సో సమ్మర్లో సినిమా వచ్చిన మంచి క్రేజీ సినిమా వస్తే కనుక చూడాలి అని చెప్పే ధోరణిలో ఉంటారు కాబట్టి, సో మంచి సీజను, మంచి డేటు అనుకున్న ఆ 'దేవరా' డేట్ అనేది కంప్లీట్‌గా ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటం, దాన్ని వాడుకోవాలనే దిశగా కూడా చాలామంది ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుతగా అయితే ఇప్పుడు 99% 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమాను ఆ డేట్‌కు రిలీజ్ చేస్తాను, 'దేవరా' పోస్ట్‌పోన్ అయితే అధికారికంగా ప్రకటన వస్తాయని చెప్పేసి ఇప్పటికే దిల్ రాజు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏప్రిల్ నుంచి పోస్ట్‌పోన్ అయిన 'దేవరా' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. అయితే 'పుష్ప 2' సినిమా ఆగస్టు 15 అని చెప్పేసి సంవత్సరం ముందే దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం దానికి కారణాలు ఏంటి అంటే గనక మంచి రిలీజ్ డేటు, ఒక లాంగ్ వీకెండ్. సో ఆగస్టు 15కి అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి ఒక మంచి డేట్‌ని వాళ్ళు సంవత్సరం ముందే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అవుట్‌పుట్ విషయంలో కూడా కొన్ని గందరగోళ పరిస్థితులు, అంటే మిగతా చాలా కారణాలు ఉన్నాయి. ఒక బ్యాక్ పెయిన్ అనేది రావటం, అలాగే ఇందులో జగదీష్ నటిస్తున్న ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక కేసులో అరెస్ట్ అవ్వటం, దీంతో పాటు టెక్నికల్గా కొంత ఎక్కువగా రీషూట్ చేయాల్సి రావడం, కొన్ని సన్నివేశాలకు సంబంధించి చిత్రీకరణ, అవుట్పుట్ విషయంలో ఎక్కువగా సమయం తీసుకుంటారు సుకుమార్ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా 'పుష్ప 2' చెప్పిన డేట్‌కి వస్తుందనే విషయంలో కూడా చాలా వరకు కూడా అనుమానాలు నిర్మాతలకు నెలకొని ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఒకవేళ 'పుష్ప 2' కనుక పోస్ట్‌పోన్ అయితే ఆ డేట్‌కు 'దేవరా'ని తీసుకువద్దాం అని చెప్పే ధోరణిలో కూడా మేకర్స్ ఉంటూ వచ్చారు. ఒకవేళ 'దేవరా' కూడా అప్పుడు రాకపోతే కనుక నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' అనే సినిమాను కూడా అదే డేట్‌కు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్మాత దానయ్య ఆయన ముందే కర్చీఫ్ వేసుకోవడం జరిగింది. అంటే అఫీషియల్‌గా చెప్పకపోయినప్పటికీ కూడా అన్‌అఫీషియల్‌గా ఇప్పటికే ఆగస్టు 15న తమ సినిమాను విడుదల చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ అయితే మీడియాకు అన్‌అఫీషియల్‌గా ఆయన చెప్పడం జరిగింది వాళ్ళ పిఆర్ఓల ద్వారా. మరోపక్క ఆ బ్యానర్‌లోనే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిస్తున్న ఏదైతే 'ఓజీ' అనే సినిమా ఉందో అది కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే మ్యాక్సిమం 50%కి పైగా చిత్రీకరణ అనేది కూడా ఆ సినిమాకి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. నిజానికి దసరా బరిలో అదే డేట్‌కు ఫిక్స్ చేసుకుని 'గేమ్ చేంజర్' అనే సినిమా వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. సెప్టెంబర్ 27, సెప్టెంబర్ చివరి వారంలో కనుక ఆ సినిమా రిలీజ్ అయితే కనుక ఆ వీకెండ్‌తో పాటు ఆ తర్వాత వరుసగా 10 రోజుల పాటు దసరా సెలవులు కలిసి వస్తాయి. చాలా వరకు కూడా ఈ సినిమాకు మంచి వసూలు చేసుకోవడానికి
కరెక్ట్గా మంచి టైం అనేది దొరికింది అని చెప్పేసి గతంలో కూడా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి రిలీజ్ విషయంలో ఆ డేటు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అదే డేటుకు పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ చేస్తామని కూడా మరొకసారి దానయ్య ఆ సినిమాకి సంబంధించి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా సినిమాల పరిస్థితి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెప్పిన డేటుకి ఖచ్చితంగా సమయం చిక్కి దానికి సంబంధించి షూటింగ్ అయిపోయి అనుకున్న విధంగా అవుట్పుట్ వచ్చి ప్రమోషన్ జరిగిపోయి ఆ డేట్కి రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ సినిమాలకు బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ అంచనాలు ఎక్కువ అవుతున్నాయి, దానికి సంబంధించిన విపరీతమైన హైప్ ఉంటే కనుక ఆ హైప్ని అందుకోవాలంటే కనుక ఖచ్చితంగా అవుట్పుట్ విషయంలో 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో ఆ సినిమాలు కనుక రాకపోతే ఆ స్లాట్ను మేము వస్తాము అని చెప్పేసి కూడా ఈ సినిమా రిలీజ్ డేట్లకు సంబంధించి ఇతర నిర్మాతలు కూడా ముందే ఒక 6 నెలల ముందే దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఒక స్లాట్ బుకింగ్ లాగా కూడా కచీఫ్లు వేసుకునే పరిస్థితి ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏప్రిల్ 5 దేవరా పోస్ట్పోన్ అయితే ఫ్యామిలీ స్టార్ వస్తుంది. ఆగస్టు 15 పుష్ప 2 పోస్ట్పోన్ అయితే దేవరా వస్తుంది. ఒకవేళ దేవరా రాకపోతే నాని నటించిన సరిపోదా శనివారం వస్తుంది. ఇక సెప్టెంబర్ 27 గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అని చెప్పేసి అనుకున్న క్రమంలో ఆ డేట్కి కనుక గేమ్ చేంజర్ రాకపోతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా వస్తుంది. సో ఇలా ముందుకు ఒక 6 నెలలు సంవత్సరం ముందుగానే సినిమాలకు సంబంధించి పైగా అన్ని క్రేజీ సినిమాలే, ఒకటి మిస్ అయినా ఇంకో సినిమాని చూడటానికి అదే డేట్కి సినిమాని చూడాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆడియన్స్ పరంగా కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఈ హీరో సినిమా రాలేదనుకోకుండా ఆ హీరో సినిమా వస్తుంది, అది కూడా క్రేజీ సినిమా, మనం చూడటానికి ఒక మంచి సినిమా దొరికింది అని చెప్పేసి మంచి ఆప్షన్ అయితే ఆడియన్స్కి ఉంది. కానీ బట్ కరెక్ట్ టైంలో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు మేకర్స్ కానీ చాలా ఎక్కువ ఎఫర్ట్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంది. హీరోల విషయంలో కానీ దర్శకులకు కానీ ఈ విషయంలో కూడా చాలా టెన్షన్ నెలకొన్న పరిస్థితి. దర్శకులకైతే చాలా ప్రెజర్ కూడా ఉంది. ఓ పక్క అవుట్పుట్ను అనుకున్న విధంగా తీసుకురావడం, చెప్పిన డేట్కి సినిమాని తీసుకురావడం, ప్రమోషన్స్ కూడా ఆర్టిస్టులు అందుబాటులో ఉండటం అనేది చాలా కీలకంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు దీనికి సంబంధించి నిర్మాతలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ రిలీజ్ డేట్కు చెప్పిన డేట్కు సినిమాలు రిలీజ్ చేసే క్రమంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు కష్టపడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది.